హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేవైఎస్. ఈరోజు వీడియోలో చాలా డెలిషియస్గా ఉండే బ్రెడ్ కస్టర్డ్ పుడ్డింగ్ చేసి చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది. ఏదైనా స్పెషల్ అకేషన్కైనా, ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసి పెట్టచ్చు. ఈ పుడ్డింగ్ని చల్లగా తింటే టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ బ్రెడ్ కస్టర్డ్ పుడ్డింగ్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక మందపాటి గిన్నెను స్టవ్ మీద పెట్టుకుని దానిలో 750 ml వరకు పాలు పోసుకోవాలి. పాలు పొంగు వచ్చేలోపు వేరొక చిన్న గిన్నెలోకి కొంచెం పాలు పోసుకొని 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకుని ఉండలేమీ లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ వెనీలా కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. మీకు నచ్చిన ఏ ఫ్లేవర్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు పాలు పొంగు వచ్చిన తర్వాత మధ్యలో కలుపుకుంటూ 4-5 నిమిషాల వరకు మరిగించుకోవాలి. పాల మీద కట్టిన మేగడని పాలల్లో కలుపుకుంటూ 5 మినిట్స్ మరిగించుకున్న తర్వాత కలుపుకున్న కస్టర్డ్ మిల్క్ని ఒకసారి బాగా కలుపుకొని ఆ పాలల్లో పోసుకోవాలి. కస్టర్డ్ మిల్క్ని పాలల్లో పోసిన వెంటనే కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కస్టర్డ్ మిల్క్ని పోసిన వెంటనే కలపనట్లయితే ఉండలు కడుతుంది, కాబట్టి వెంటనే కలుపుకోవాలి. బాగా కలిసిపోయిన తర్వాత పాలని మధ్యలో కలుపుకుంటూ పాలు చిక్కదనం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా పాలు చిక్కగా అయిపోయిన తర్వాత ఒక పావు కప్పు వరకు పంచదార వేసుకుని కలుపుకోవాలి. పంచదార కరిగి పాలు మరలా చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అలా ఉడుకుతున్న పాలల్లోనికి 1 టీ స్పూన్ యాలకుల పొడి, చిన్న ముక్కలుగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపి చిక్కగా అయ్యేంత వరకు ఉడికించాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా చిక్కగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ గిన్నెని స్టవ్ నుండి పక్కకు దింపుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. మధ్యలో కలుపుకుంటూ పూర్తిగా చల్లారపెట్టుకోవాలి. మధ్యలో కలపనట్లయితే పైన మీగడ కట్టేస్తుంది, కాబట్టి మధ్యలో కలుపుకుంటూ చల్లారపెట్టుకోవాలి. అది చల్లారేలోపు బ్రెడ్లని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ 6 బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను. ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ని 4 పార్ట్స్గా కట్ చేసుకుంటున్నాను. ఇష్టం లేని వారు సైడ్స్ని కట్ చేసుకుని తీసుకోవచ్చు. నేను ఇక్కడ సైడ్స్తో సహా కట్ చేసుకుంటున్నాను. బ్రెడ్ పీసెస్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకుని 2 to 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని నెయ్యి బాగా కాగిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కట్ చేసిన బ్రెడ్ పీసెస్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. నెయ్యి ఇష్టం లేని వారు ఆయిల్తో అయినా ఫ్రై చేసుకోవచ్చు, లేకపోతే సగం ఆయిల్ సగం నెయ్యి వేసుకుని అయినా ఫ్రై చేసుకోవచ్చు. బ్రెడ్ పీసెస్ ఒకవైపు వేగిపోయిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని 2 వైపులా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలా వేగిపోయిన బ్రెడ్ పీసెస్ అన్నీ ఒక ప్లేట్లోనికి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మరలా బ్రెడ్ పీసెస్ వేయించుకునేటప్పుడు నెయ్యి తగ్గిపోయినట్లయితే మళ్ళీ 1 or 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని వేయించుకోవాలి. అలాగే బ్రెడ్ పీసెస్ అన్నీ వేయించుకొని ఒక ప్లేట్లోనికి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఏదైనా ఒక గిన్నెను తీసుకుని బ్రెడ్ పీసెస్ని అలాగే చల్లారిన కస్టర్డ్ని కూడా 1 by 1 ఇక్కడ చూపిస్తున్నట్లుగా లేయర్స్గా వేసుకుని పైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా డెలీషియస్గా ఉండే బ్రెడ్ కస్టర్డ్ పుడ్డింగ్ రెడీ అయిపోయినట్లే. ఆ గిన్నెని ఒక 2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకుని తర్వాత తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.